వరద బాధితులను ఆదుకుంటాం, ప్రతి కుటుంబానికి అండగా ఉంటాం సీఎం రేవంత్ రెడ్డి. కామారెడ్డిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన. వర్షాలు వరదల వల్ల చనిపోయినోళ్లకు అంటూ ఇక్కడ చూడండి ఒకసారి. వర్షాలు వరదల వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు 5 లక్షల పరిహారం, దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం. ఇగో ఈయన పోయే ఇష్టం ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, ఆయన్నాడే సీతక్క పోయినట్టు తను ఎట్లయితే కార్లో పోయిందో ఈయన కూడా అట్లా పోయి కలుస్తుండే. కానీ ఆయన ఏం చేసిండంటే హెలికాప్టర్ల చక్కర్లు కొట్టి వెనక్కి వచ్చేసి మళ్ళా సపరేట్గా మెదక్లో కూర్చొని మాట్లాడి వచ్చేసిండు. ఆయనకు ఒకవేళ కామారెడ్డి ప్రజల మీద ప్రేమ ఉంటే ఆయన మనసులో ఏమున్నదంటే కామారెడ్డి ప్రజలను ఓడగొట్టి పంపించారు. పుసుక్కున నేను ఇట్లా కొడంగల్లో ఓడిపోయి ఉంటే నా గతి ఏమైతుండే అనే భయంలో ఉన్నాడు. అందుకే కామారెడ్డి మీద కక్ష తీర్చుకుంటాడు. ఆయనకి ఇష్టం లేదు, కామారెడ్డి పోవడం ఇష్టం లేదు, ఇష్టం లేదు. కాకపోతే ఇక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కాబట్టి మళ్ళీ మాట వస్తుందని చెప్పి పోయిండు తప్ప ఆయనకు అసలు కామారెడ్డి ప్రజల మీద ప్రేమ లేదు. ఆనాడు కూడా ప్రచారంకి 1-2 రోజులు వచ్చేసి ఇక్కడ ఉన్న నాయకులకు వదిలేసి పోయిండు. కేసీఆర్ పోటీ చేస్తుందని చేసిండు తప్ప ఆయనకేం ప్రేమ లేదు అక్కడ. ఒకవేళ కొడంగల్ కనుక ఓడిపోయి ఉంటే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది? అలా పార్టీ అధికారంలోకి వచ్చి కూడా లాభం లేకుండా అవుతుండే. అందుకే ఈ ప్రేమంతా కొడంగల్ మీద ఉంది. అందుకే కొడంగల్కే మొత్తం దోషి పెడతా ఉండు, దాచి పెడతా ఉండు, కొడంగల్నే డెవలప్ చేసుకుంటా ఉండు. గతంలో మాట్లాడుతుండే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ అని. ఇలా ఆయన కొడంగల్, మహబూబ్ నగర్ తప్ప ఇంకోటి ఏం కనిపిస్తలేదు. అందుకే ఆయన ప్రతి స్పీచ్ లో చూడండి కొడంగల్ కానీ లేదా మహబూబ్ నగర్ కానీ ఫస్ట్ ముద్ద పెడతా అంటా ఉన్నాడు. నేను ఎప్పుడు ఏది ప్రయత్నం చేసినా ఫస్ట్ ముద్ద మహబూబ్ నగర్ కి అని చెప్పిండు. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయనకి ఎవరి మీద ప్రేమ ఉన్నది. నేనేమంటా ఉన్నా, కొంత ప్రేమ ఉండాలి పుట్టిన ప్రాంతం మీద. నేను కాదంటలేదు, పుట్టిన గ్రామం మీదనో పుట్టిన ప్రాంతం మీదనో ప్రేమ ఉండాలి, ఉంటే తప్పులేదు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అట్లాంటి భేదభావం ఉండకూడదు. ఎవరికైనా ఉండొచ్చు కానీ ఆయనకు ఉండకూడదు. ఆయన ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక ట్రస్టీ లెక్క, ధర్మకర్త లెక్క. అలాంటప్పుడు తను ఏం చేయాలంటే అందరినీ సమానంగా చూసుకోవాలి. ఏ జిల్లా అయినా నాదే అనుకోవాలి, ఎవరైనా నా వాళ్ళు అనుకోవాలి. అంతేకాని కొడంగల్ వాళ్ళే మా వాళ్ళు, మహబూబ్ నగర్ వాళ్ళకి పెడతా, వాళ్ళనే బాగు చేస్తా అంటే కుదరది. ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సిన పని కాదది. ఒక ఎమ్మెల్యే అట్లా స్వార్థంతో ఆలోచించిందంటే, ఒక సర్పంచ్ ఆలోచించిందంటే ఒక అర్థం ఉంది, నా ఊరో నా నియోజకవర్గం అని. కానీ ఈ రాష్ట్రం అంతా నీదే, నిన్ను ఆ పొజిషన్ లో పెట్టినాం. అట్లాంటప్పుడు నాకు ఖాళీ మహబూబ్ నగర్ మొదటి ముద్ద పెడతా అంటే మరి ఆఖరి ముద్ద ఎవరిది? ఎవరిని నాశనం పడతావు? లాస్ట్ అందనోనికి ఎవరికి అంటే అందకుండా చేస్తావా? చివరికి మొదలు మాత్రం అటు పెట్టి చివరికి అందకుండా చేస్తావా అని ప్రశ్నలు వస్తా ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, ఈయన ఏమన్నాడు, కామారెడ్డిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వర్షాలు వరదల వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇస్తూ, ఇంకొక మాట దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం, పొలాల్లోని ఇసుక మేటల తొలగింపుకు ప్రత్యేక నిధులు అంటూ ప్రత్యేకంగా నిధులు ఇచ్చి ఇసుక మేటలు తొలగిస్తారట. ఓకే, అయితే ఇక్కడ ఒక మాట చూడండి రేవంత్ రెడ్డికి సంబంధించి. ఇగో నిన్న చాలా మంది వాట్సాప్లలో పెట్టుకున్నారు, గ్రూప్లలో లేదా షేర్ చేసుకున్నారు. నాకు కొడంగల్ ఎలాగో కామారెడ్డి అలానే రేవంత్. ఎస్, కొడంగల్కు పోయిన నీ నిధులు కామారెడ్డికి వచ్చినా? కొడంగల్కి తీసుకుపోయిన అన్ని కూడా కామారెడ్డికి పెడుతున్నారా? పైగా ఇంకొక మాట, కామారెడ్డిలో భారీ వరదలు చోటు చేసుకున్న అధికారుల అప్రమత్తతతో ప్రాణ నష్టం జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాణ నష్టం జరగలేదని ఆయనే చెప్పిండు. ఎస్, ప్రాణ నష్టం జరగలేదు అని చెప్తూ తనకు ఇగో నష్టపోయిన బీడీ ఇతర పరిశ్రమల వారిని ఆదుకుంటామని చెప్పారు. తనకు కొడంగల్ ఎలాగో కామారెడ్డి అలానే అని తెలిపారు. వరదల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు 5 లక్షల సాయం విడుదల చేస్తామన్నారు అంటూ ఒకసారి ఈ వార్త సారాంశాన్ని ఒకసారి అర్థం చేసుకోండి. ప్రాణ నష్టం జరగలేదు, మా వల్లనే, మేము అడ్డం పడితేనే, మేము తీసుకున్న ముందస్తు చర్యల వల్లనే అని చెప్పి ప్రాణ నష్టం జరగలేదని ఆయన చెప్పాడు. జరగని ప్రాణ నష్టానికి మళ్ళీ 5 లక్షల రూపాయలు ఇస్తాడు. సరే, ఇక ఎంత జరిగింది మళ్ళీ అలా చెప్పాలి లెక్క. ఫస్ట్ ఏమో అసలు ప్రాణ నష్టమే జరగలేదు అని చెప్పాడు. జరగని నష్టానికి మళ్ళీ 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నాడు. సరే, ఒకళ్ళు ఇద్దరు అక్కడిక్కడ చనిపోయారు, డెఫినెట్ గా జరగలేదు అని కాదు. కానీ వీళ్ళు మాత్రం జరగని దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ, అంటే తక్కువ జరిగిన దాన్ని మా వల్లనే అని చెప్పి మళ్ళీ 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్తే అసలు ఎట్లా ఉందంటే మీ ఆలోచన. ఎక్కువ ప్రాణ నష్టం జరిగిన చోట ఇదివరకు అట్లాంటి జరగలేదు. ఖమ్మంలో జరిగినప్పుడు మర్చిపోయినరు, ఇడిచిపెట్టిరు, వాళ్ళకి ఇస్తామని చెప్పారు, వాళ్ళకే ఇయ్యలేదు. ఇంకా ఇక్కడ నష్టం జరగని చోట ఎక్కువ ఇస్తామని చెప్పి జరగకపోవడానికి కారణం మేమే అని చెప్పుకొని ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే మీది అర్థమైతలేదా మీ ఆలోచన? మీరు ఇస్తామని ఉన్నదా, లేకపోతే జరగలేదని చెప్పబోతున్నారా, లేదంటే జరగని దానికి ఇచ్చి చేతులు దులుపుకుంటారా? ఇచ్చేసినామని చెప్పినాం, కానీ అంతకంటే ఎక్కువ పంట నష్టం అయింది, అంతకంటే ఎక్కువ మొత్తం పొలాలు ఖరాబ్ అయిపోయినాయి, ఇసుక మేటలు వచ్చినాయి. అందుకోసానికి ఇక్కడ ఈ వార్తలు కూడా కరెక్ట్ రాసిరు. ఒక్క విషయంలో మాత్రం దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం, పొలాల్లోని ఇసుక మేటల తొలగింపునకు ప్రత్యేక నిధులు, ఇండ్లు కూలిపోయిన వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ, కలెక్టరేట్లో ఆఫీసర్లతో సీఎం రివ్యూ, రైతు వేదికల దగ్గర యూరియా పంపిణీ చేయండి, ముందుగానే రైతులకు టోకెన్లు ఇస్తే ఎలాంటి గొడవలు ఉండవు, శాశ్వత రిపేర్లకు ప్రతిపాదన రూపొందించాలని ఆదేశం అంటూ ఇక్కడ నిజామాబాద్ జిల్లా బుడిగిన గ్రామంలో మహిళా రైతుతో మాట్లాడుతున్న సీఎం రేవంత్. అయితే రేవంత్ యూరియా గురించి కూడా నిన్న ఏం మాట్లాడినా ఒకసారి వినండి, మీకు కూడా తెలుస్తుంది. యూరియానట మనమే కావాలని క్రియేట్ చేస్తున్నమాట. మనము అంటే ఈవెన్ రైతులని, ప్రజలను కూడా అంటా ఉన్నాడు. డైరెక్ట్ గా కావాలంటే ఈ వీడియో చూడండి. ఆయన ఏమంటున్నాడు, సినిమా టాకీస్ల కదా టికెట్ల కోసానికి నిలబడితే
మొదటోనికి లాస్ట్ ఓనికి ఒకటేసారి ఇస్తామా, ఎట్లా ఇస్తాము అని చెప్తూ ఇంకా మాట చూడండి. ఇంకా ఒక్కసారిగా మంది అందరు ఒక దగ్గర నిలబడి అందుబాటులో ఉన్నా కూడా మనకే తిన్నదరగకపోతున్నమాట. ఇక చూసుకోరా, ఇక మనకు ఇట్లాంటి ఆయన ఉంటే ఇక మనం బాగుపడ్డట్టే. ఒక్కసారిగా మంది అందరు ఒక దగ్గర నిలబడి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. ఇదట ఈయన చెప్పేది ఏంటంటే, అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. సిగ్గుండాలి ఈ మాట మాట్లాడడానికి. అందుబాటులో ఉన్నాక వాళ్ళకే మాగమాయ, మెల్లగా పోయి తెచ్చుకుంటారు. ఆటోని చెప్తే పైసలు ఇస్తే వేసుకొస్తాడు. అరే ఏం ఆలోచిస్తున్నా నాకు అర్థమైతలేదు. లేకనే కదా టోకెన్లు ఇచ్చేది. అసలు టోకెన్ అంటే ఎందుకు పెట్టిరు? అది బరాబర్ ఉన్నాక గతంలో ఎట్లా తెచ్చుకున్నారు? మరి గతంలో తెచ్చుకోలేదా? ఎగబడ్డరా గతంలో? మరి అందుబాటులో ఉన్నాక లైన్ ఉన్నదంటే కావాలని ఇంటికాడ పనులు వదులుకొని కూర్చుంటున్నారా? బాయిల కాడ పొలాల కాడ పనులు లేక మీ దగ్గర వచ్చి కూర్చుంటున్నారు. పిఎస్సిఎస్ ల కాడ. అరే బుద్ధి ఉండాలి. మరి ఫర్టిలైజర్ షాప్ల కాడ ఎందుకు వెయిట్ చేస్తారు? స్టాక్ దొరకట్లేదని మీరే చెప్తారు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని మీరే చెప్తారు, అక్కడక్కడ కొరత వాస్తవమే ఒప్పుకుంటారు. పైగా మళ్ళా నిలబడ్డ క్యూని తప్పు పడతా ఉన్నారంటే ఏం ఆలోచన ఉన్నారు అసలు వీళ్ళకు? ఇచ్చే ఉద్దేశం ఉంటే కరెక్ట్ గా ఇస్తుండే. ఇచ్చుడు శాతగాక ఇవన్నీ ముచ్చట్లు. అసలు ముచ్చట అది. ఆడలేక మధ్యలో ఓడినట్టు వీళ్ళకు నాతో కాదని చెప్పలేక ఇవన్నీ కహానీలు చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే దమ్ము లేక ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లు. అరే క్యూలో నిలబడ్డ రైతులను కూడా ఇలా కావాలని నిలబడతారంటే వాళ్ళందరూ అనే మాటలు వినపడతలేవా? తెలుస్తలేదా? ఇంత సిగ్గుమాలిన మాటలా? ఇంకా ఏమంటారు చూడండి. ఇంకా సినిమా హిట్ అయితే అందరికి టికెట్ దొరకవచ్చు కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరైన సినిమా హిట్ అయితే అందరి టికెట్. సినిమా టాకీసు రైతుల బాధలు ఒకటే. ఆయన ఉద్దేశంలా, ఆయన బుద్ధిలా, ఆయన ఆలోచనలా ఈ సినిమా అయినా ఇటు పక్క రైతుల గోసలైనా కూడా ఒకటే. సినిమా చూడాలని పిచ్చి కోసానికి ఉరుకుతారు. అది అభిమాన నటుడి సినిమా అయితే చూద్దామని చెప్పి ఆశ కొద్దీ చూస్తారు. ఇది బతుకుదేరువాయా? దానికి దీనికి పోలికేందా? ఇంత అభిమానం ఉన్నాడేందా ముఖ్యమంత్రి? నాకు అర్థమైతలేదు. యూరియా తీసుకొని బొక్కుతారు మంది, వంటలు పోసుకుంటారు, వండుకునే దాంట్లో తినే కాదేమన్నా. పంట పొలాలకే ఎన్నిక, పంటలు ఖరాబ్ అవుతున్నాయి, ఆలస్యం అవుతుంది, ఆగమవుతుంది, నాశనం అయిపోతా ఉన్నాయి పంటలు. వరి అంతా ఖరాబ్ అయిపోతా ఉంది. గద్దెలు కదా. సినిమా ఇలా చూడకపోతే రేపు చూసినా నడుస్తుంది, లేదా ఎల్లుండి చూసినా నడుస్తుంది. ఒకవేళ టికెట్ దొరకకపోయినా ఇంటికి వచ్చేస్తాడు, అవసరం లేదు ఆయనకి. నిలబడతాడు, ట్రై చేస్తాడు, దొరకకపోతే సపరేట్ వస్తాడు. దానికంత బాధపడు. నీకేనా నచ్చి చెప్పిండా నాకు బాహుబలి టికెట్ దొరకలేదు రేవంత్ అన్నా అన్నాడు? ఆవిడన్నా ఎందుకన్నాడంటే అది వాని అవసరానికి పోతున్నాడు, వాని ఇష్టానికి పోతున్నాడు. నచ్చితే చూద్దామని పోతున్నాడు, దొరికితే చూస్తాడు, లేకపోతే ఇంటికి వచ్చి కూర్చుంటాడు. ఎన్నడన్నా ప్రొడ్యూసర్ దగ్గర పోయి లేకపోతే ఇంకో దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చిండా? నాకు టికెట్లు దొరకకుండా చేస్తారు, నాకు టికెట్ దొరకలేదు, లేకపోతే రేపు చూస్తాడు, రేపు ఎల్లుండి చూస్తాడు. ఎప్పుడు చూసినా సినిమా అనేది. సిగ్గుండాలి ఈ మాటలు మాట్లాడేవాళ్ళకి. గింత అధ్వానం కంపారిజన్. ఇంకోటి గలీజ్ కంపారిజన్ చేసిండు తెలుసా మీకు ఇది? అసలు నా జిందగీలో గట్లాంటి ముఖ్యమంత్రిని చూస్తాను నేను అస్సలు అనుకోలే. చెరువు గట్టు కాడుకోయి కడుక్కోకపోతే నీకే వాసన వస్తుందని చెప్పి చండాలమైనటువంటి ఉదాహరణ అది. దరిద్రమైనటువంటి ఉదాహరణ. ఓ ముఖ్యమంత్రి ముడ్డి కడుకుని గురించి మాట్లాడతాడవే? సిగ్గుండాలే కొంచెమన్నా. చెరువు మీద కోపం ఉండి చెరువులో పోయి కడుక్కోకపోతానంటే నీకే వాసన వస్తుందని చెప్తాడట. ఇది ఏమన్నా పోలికరా? ఇది ఎంత థర్డ్ గ్రేడ్ ఫెలోస్ కూడా మాట్లాడుకోరు తెలుసా? అంత అధ్వానమైనటువంటి భాష అది. అరే బూతులంటే భరిస్తారు, ఇంకా ఇంతకంటే దిగజారిపోవడమా? అసలు నువ్వు పోయి మాట్లాడాల్సిన వేదికను బట్టి మాట్లాడాలి. గతంలో ముఖ్యమంత్రులను చూసాం. నేను ఒక్క కేసీఆర్ గొప్పడంటే నేను వైఎస్ఆర్ ఎట్లా మాట్లాడేటోడు, ఎన్టీ రామారావు ఎట్లా మాట్లాడేటోడు, మనకు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఎట్లా మాట్లాడేటోడు, నేను అందరి గురించి చెప్తా ఉన్నా. బ్రహ్మాండంగా రోసయ్య ఎట్లా మాట్లాడేటోడు, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి, పివి నరసింహారావు, అంజయ్య, ఎంతమంది నీలం సంజీవరెడ్డి గతంలో వీడియోలు చూడలేదా మనం? అరే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం పోలుస్తున్నావు నాకు తెలుస్తలేదు. నీకు నిజంగా చెప్తా ఉన్నా కదా, ఆ అర్హత లేనోనికి ఇచ్చినట్టు అయిపోయింది. అది ప్రజల మాట. ఇదంతా అర్హత లేనోని తీసుకుపోయి నెత్తి మీద పెట్టుకున్నట్టు అయిపోయింది. ఇలా చెరువు మీద కోపం ఉంటే చెరువులో కాడుకోకపోతే నీకే వస్తుంది. గది చెప్పాలనా నేను? అవసరమా? ఊర్లలో గొర్రెలు కాసుకునే పెద్ద మనుషులు కూడా మాట్లాడుకోరు. అది వాళ్ళు కూడా భాష మాట్లాడారు. అంత అధ్వానమైన భాష బిహేవ్ ఏందో అసలు నాకు అర్థమవుతలేదు. ఇంకా పైకెంచి ఇంకా సినిమా టాకీస్లు, రైతులు, యూరియా అంతా ఒకటే. సినిమా నచ్చితే చూడ్డానికి ట్రై చేసి దొరక్కపోతే ఇంటికి వచ్చి సపరేట్గా తిని పంటాడు. కానీ యూరియా దొరక్కపోతే గోస అవుతుంది. ఎందుకంటే పెట్టిన పెట్టుబడి పీక్తుంది. నువ్వు ఇచ్చే పైసలు లేవు, తొక్కలేదు. నువ్వు ఇచ్చే పెట్టుబడి ఏం రైతు బంధు చేసినవా? ఓ పెంచేస్తా రైతు భరోసా అని చెప్పి ముంచేసినావు, పెంచేస్తా అని చెప్పి ముంచేసినావు రైతులని. ఇక పైగా ఆ పంట కూడా నాశనం అయిపోతే రేపు ఎవరు దిక్కు? నువ్వేమైనా ఆదుకునేది ఉన్నావా? టైంకు యూరియా వేయకపోవడం వల్ల, టైంకు మసాలా వేయకపోవడం వల్ల ఖరాబ్ అయిపోయినటువంటి ఆ పంటలకి నువ్వేమైనా నష్టపరిహారం ఇస్తావా? రేపు మునిగేది ఆయన అవుతాడు. అందుకోసానికి ఆత్రం ఉంటుంది, ఆశ ఉంటుంది, దొరకలేదు. లోడ్ల కోసానికి వెయిట్ చేస్తున్నారంటే గ్రామాలలో ఒక్క బస్సా ఇవ్వండి అని చెప్పి బతిలాడుకుంటున్న వీడియోలు రోజు చూడనే పడుతుంది. అదంతా తెలిసిపెట్టి డైరెక్ట్ గా లేలే సినిమా టికెట్ ఎగబడుతున్నారు. సిగ్గుండాలే ఈ మాటలు మాట్లాడడానికి. ఇంత దరిద్ర ముఖ్యమంత్రి నిజంగా చెప్తా ఉన్నా కదా, ఇట్లాంటి ఆలోచన కలిగిన ఆయన అసలు నిజంగా చూడలేదని చెప్పి ఇంకా బండబుతులు తిడుతున్నారు ప్రజలైతే. ఇంకా చూడండి. ఇంకా మొదటానికి సేమ్ టైం లో ఇవ్వలేరు కదా, సేమ్ ఇక పొడుగ్గా కనిపిస్తారు. ఆఖరాయనకు మొదటానికి సేమ్ టైం లో ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్ లో ఉంటే మొదటి సేమ్ అట యూరియా అందుబాటులో ఉన్నదట. యూరియా అందుబాటులో ఉందట. ఇప్పుడు సినిమా టికెట్లు దొరక్కపోతే అంటే అది ఇంకొక లిమిట్ ఉంటుంది కాబట్టి
వెయిట్ చేస్తారు, దొరకకపోతే వచ్చేస్తారు. ఇలా సరిపోవాలి కదా, మరి సరిపడా ఇవ్వాలి కదా. ఇది లిమిట్ పెట్టినావు దీనికి ఏమన్నా? ఇంతే ఉన్నదా? ఉంటేనే అన్నట్టు కదా నువ్వు చెప్పేది. ఇప్పుడు అది ఇది సేమ్ పోరుస్తున్నావు అంటే ఇది కూడా లిమిట్ గానే వస్తుందని చెప్తున్నావు నువ్వు. మీరంతా ఎగబడి రాకూరు, ఇళ్ళనే ఉండుర్రి, వచ్చినాడు వస్తే తీసుకొని పోయి పోసుకోరు, లేకపోతే లేదు విడిచిపెట్టరు అని చెప్తున్నాడు. ఇంకా చూడండి, మొదటోడికి చివరి ఓడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్ లో నిలబడే వరకల్లా వీడి సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కాడ కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది, ఆడ కూర్చుంటుంది, దాన్ని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతాడు. ఇప్పుడు చూడండి, ఇక డైరెక్ట్ ఎవడో ఒకడు ఏదో ఏదో ఎట్లా మాట్లాడుతుండంటే ఏం ప్రేమ లేకుండా అసలు రైతులకి యూరియా కోసం ఎవరు కంగారు పడకండి, దాని ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచైనా సరే తెచ్చి మీకు అందిస్తా, అది నా బాధ్యత. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు అర్బన్లో కాకుండా రూరల్లో నన్ను గెలిపించి ఇలా ఈ స్థాయిలో కూర్చోబెట్టిన మీ రైతన్నలందరికీ ఒక విన్నపం చేసుకుంటున్నా, ఎవరు కంగారు పడకండి, నేనున్నా అని చెప్తే మగవను అవుతావా? నేనున్నా అని చెప్తే అది నమ్మకం అనిపిస్తుంది. ఇక మీరు సన్నాసులు, మీకు తెలియకపోతురు, సినిమా టికెట్ ఎగబడ్డట్టు ఎగబడుతురు. ఏం భాష ఇది? ప్రజలకు అర్థం కావాలి, చూస్తున్న వాళ్ళకి అర్థం కావాలి. ఇంత అధ్వానంగా మాట్లాడితే ఈయనది ఇట్లున్నది, ఇగో ఈయనది ఇట్లున్నది కథ, ఇంకా ఈయనది ఎట్లున్నది చూడరు ఒకసారి. ఈయననే కలిపి చూపిస్తా. ఇక ఈయన ఎవరో తెలుసా? చూడు, చూస్తే అర్థమవుతుంది. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మన రాష్ట్రం నుంచి రెండోసారి ఎంపీగా గెలిచి మంత్రిగా అయ్యాడు. అయితే ఈయనను యూరియా గురించి అడిగితే, ఇప్పుడు బాధ్యత లేని వాళ్ళని అడిగితే మాకు ఎరకలేదు, వాళ్ళు వేయాలి, వాళ్ళతో అవుతుందని చెప్తారు. బాధ్యత ఉన్నోని అడిగితే ఏం చెప్పాలి? ఎట్లా పోతుంది తెలుసా? గొంగడినాథ్ గారు చెప్పులున్నాయిగా అన్నట్టు పారిపోయింది. ఒకసారి చూడు మన ప్రశ్నకి ఎట్లా పారిపోయింది. పాపం రైతులు ఈ వేడుకలో పాల్గొనకపోతున్నారు, ఈ కోసం ఇక్కడ చూసిన బాధలు తీస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం అధికారులు చెప్తారు. నాకు అయిపోయింది. నాకేం తెలియదు, నాకు సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి, బాధ్యత గల్ల ఆ మంత్రి ఏం మాట్లాడుతుండు, ఆయన మాట ఏంటిది, సంబంధం లేదని చెప్పడం ఏందా? ఓ దిక్కు సస్తుంటే మరి దేశమంతా కొరత ఉందని చెప్తున్నారు కదా, మరి మీరు ఏం చేస్తున్నారు? అసలు ఏమైతుంది మీతోని? దేశమంతా కొరత ఎవరి వల్ల వచ్చింది, ఎవరు తప్పిదము, ఎందుకోసానికి మరి అరేంజ్ చేయలేకపోయినరు? మరి అలా కనీసం సమాధానం కూడా చెప్పే దమ్ము లేదు, ధైర్యం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద తెచ్చిపిక్తుండు. అధికారులు చెప్తే నువ్వెందుకు? ఇంకా కనీసం నీ శాఖ మంత్రితోనన్నా మాట్లాడినావా? మా రాష్ట్రానికి యూరియా కొరత ఉందని చెప్పి కనీసం వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడినావా? నో, అది తెలియదు మనకి. కనీసం నేను మాట్లాడినా, అరేంజ్ చేస్తున్నాం, వస్తుంది అని చెప్తారు. ఒక ఎంపీ అంటాడు నేను మంత్రిని కాదంటాడు, మంత్రి అంటాడు అధికారులను అడగండి అంటాడు, ముఖ్యమంత్రి అంటాడు మీరు సినిమా టికెట్లు అంటాడు. ఎటు తీసుకపోతారు అసలు? రైతులంటే మీకు ఇంత చులకన అయిపోయిందా? ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు ఎవరికి వాళ్ళు. ఇగో ఇంకా చూడండి, నా తెలియదు. ఈయన క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వచ్చిండు, నిజంగా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిండు. ఆయన ఏమి సిల్వర్ స్పూన్ తో పుట్టలేదు, నిజంగా ఒక మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబంలోకి వెళ్ళి వచ్చిండు. రైతులంటే లేదా ఆయన్ని గెలిపించిన ఆ యువకులంటే, ఆ కుటుంబాలంటే ప్రేమ ఉంటది, వాళ్ళ కోసానికన్నా మాట్లాడతాడు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన సింపుల్ గా నేను మాట్లాడలేనని అబ్బా దబ్బా జబ్బా అనుకుంటే వెళ్ళిపోయింది. ఇక చూడండి, ఈ వేడుకలో పాల్గొనకపోతున్నారు, ఈ కోసం ఇక్కడ చూసిన బాధలు తీస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం ధన్యవాదాలు. నీకు కూడా ధన్యవాదాలు చెప్పే టైం వచ్చిందిగా, తమకు కూడా ధన్యవాదాలు చెప్తారు. ఇక ఎవరు ఊరుకోరిగా. కరీంనగర్ ప్రజలకు కూడా బేజారు వచ్చేసింది. ఎందుకంటే నీ చేతిలో ఉన్నదే నువ్వు చెప్పలేకపోతే అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నీతో ఏమైతుంది? రేవంత్ రెడ్డి ఇట్లా, బండి సంజయ్ అట్లా, ఎసొంటోళ్ళని తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకుంటే ఎట్లా పరిపాలిస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంది? అరే యూరియా దగ్గర బారులు తీరుంటున్నారు అంటే దానికి చెప్పే ఒకడేమో అట్లా అంటాడు, ఒకడేమో ఇట్లా అంటాడు. అంటే ఖరాబ్ అంటే ఎట్లకెళ్ళి మీరు అడుగుడు వేస్ట్ అన్నట్టు. పిచ్చోళ్ళు పబ్లిక్ అని చెప్తారు డైరెక్ట్ గా. అర్థం చేసుకోరు మీరు, ఇప్పుడు అర్థం కావాలి మీకు. ఇంకా అయితే లాస్ట్ కి ఇసుక మీటర్లు ఏవైతే ఉన్నాయో ఆ పొలాలకు వెళ్ళి తొలగిస్తారట, దానికి ప్రత్యేకంగా నిధులు కూడా పెడతారట. ఇక ఇల్లు కూలిపోతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని చెప్పి హామీ కూడా ఇచ్చి కలెక్టరేట్ లో ఆఫీసర్లతో సీఎం రివ్యూ. రైతు వేదికల దగ్గరే యూరియా పంపిణీ చేయండి, ముందుగానే రైతులకు టోకెన్లు ఇస్తే ఎలాంటి గొడవలు ఉండవు, శాశ్వత రిపేర్లకు ప్రతిపాదనలు రూపొందించాలి అంటూ ఇక్కడ ఆదేశం ఇచ్చి ఈయన పోయి ఇగో అంతా అయిపోయినాక పోయి ఇస్తారు లేదన్నట్టు గలీజ్ గా. అంటే అక్కడ చేసేదేం లేదు, ఇచ్చేదేం లేదు, వాళ్ళకు భరోసా కూడా లేదు. అసలు టైంలో ఇష్యూ ఉన్న టైంలో వచ్చి ఏదైనా ఆదుకోవాలి కానీ ఇప్పుడు వచ్చిండు అంటే అంతా అయిపోయినాక వచ్చిండు. అయితే ఇక్కడ ఒక ముచ్చట, ఇది కూడా ఎందుకు వచ్చిండు తెలుసా? అసలు రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎందుకు ఆయన చెప్పాలనా? అసలు ముచ్చట ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పంపించినటువంటి సరుకుల పంపిణీ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాము ఆయనకు కూడా వెళ్ళింది ఇంటెలిజెన్స్ ద్వారా, షబ్బీర్ అలీ మనుషుల ద్వారా కూడా కొన్ని కాల్స్ వచ్చినాయి. సో అక్కడ నేను గిట్లా వెనకబడినా, ఇప్పుడు ఓకపోతినా ఇంకా నాశనం అయిపోతుంది. ఆల్రెడీ అందరూ ఎవరికి వాళ్ళు చేస్తా ఉన్నారు, అందరి సహకారం అంతా ఉంది, కామారెడ్డిని అందరూ ఆదుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ నా సిగ్గు పోతుందని చెప్పి ఇలా పోవడానికి ప్రయత్నం చేసిండు. నిజంగా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి కొర్రాయి పెట్టి నూకినట్టు అయిందాడు మంచిగా. ఆ రకంగా ఇలా సురుకు అంటిస్తే
ఆడదాకా పోయిండు రేవంత్ రెడ్డి, లేకపోతే ఒప్పుతుండే. ఎందుకంటే హెలికాప్టర్లు ఇట్లా తిరిగి వెనక్కి వచ్చేసినోడు మళ్ళా పోయి ఇట్లా సమీక్ష చేసుడు. సమీక్ష ఎన్నడు చేయాలి? ఆ రోజు వరదలు ఉన్నాడు, ఇబ్బంది అయినాడు చేయాలి. సబ్జెక్ట్ ఉన్నాడు చేయకుండా, కష్టం ఉన్నాడు చేయకుండా, నష్టపోతున్నాడు చేయకుండా, తర్వాత అంతా అయిపోయినాక వచ్చి నిలబడి నేను చేస్తా. ఇలా కనీసం ఆడ బాధితులు కూడా టైం ఇవ్వలేరు. నిలబడి నీకు ఏమున్నదా? ఉండడానికి ఏమున్నది? వచ్చిన నీళ్లు పోయినాయి. ఈయన ఇప్పుడు వచ్చి నీళ్ళు వచ్చిపోయినట్టే ఈయన కూడా వస్తుడు పోతుండు. ఈయనతో నచ్చింది ఏమున్నది? నిజంగా ఎక్కడోగా నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కామారెడ్డికు అవసరం అని చెప్పి సరుకులు పంపించి అక్కడి ప్రజలను ఆదుకుందామని ప్రయత్నం చేస్తే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి, నీకు సోయి ఉండద్దా? తెలివి ఉండద్దా? కొంచెమన్నా ఆలోచన ఉండద్దా? అరే నా ప్రజలు వీళ్ళంతా, పైగా నేను కామారెడ్డిలో పోటీ కూడా చేస్తున్నా అని చెప్పి ఆ సోయన్న ఉండాలి కదా, అది కూడా లేదు. అంతా అయిపోయినాక పోయి ఏదో చేసొచ్చినట్టు నువ్వు ఇప్పుడు చేసేదేమున్నదాడా? అదే ప్రకటించింది, ఈడ కూర్చొని కూడా ప్రకటించచ్చు. వాళ్ళని కలిసి ఇచ్చింది ఎంతమంది చచ్చిపోయారని, అదా నీ సహాయం? అట్లా అందాలని ఇది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎంత మాట్లాడుకుంటారు, ఎంత ఊహిస్తారు? మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుంది, ఇట్లా కనీసం ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడైనా మమ్మల్ని ఆదుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి అనుకుంటారు. కానీ నువ్వు అందులో కూడా ఫెయిల్ అయినావు. ఇది కూడా రాజగోపాల్ రెడ్డి అటువంటి ఆయన నీకు తోస్తే ముళ్ళుగారతో పొడిస్తే పోయినట్టు అనిపిస్తా ఉంది. ఇక నీకు అంతకంటే ఇక అట్లా ముళ్ళుగారతో పొడిస్తే పోయేటట్టున్నాడు ఏడబోయినా కూడా. అందుకే చెప్తా ఉన్నా, ఇటువంటి ఆయన కాదు అటువంటి ఆయన కావాలి ముఖ్యమంత్రి. రాజగోపాల్ రెడ్డి అటువంటి ఆయన ఉంటాడన్నా కనీసం ఏమన్నా ఉరుకుతాడు, ఉరుకులాడతాడు, ఆయన చేస్తాడు ఏడబోయినా. ఎందుకంటే ఆయన అసెంబ్లీ కానీ చెప్పొచ్చాడు, నేను రాను అవసరం లేదు నాకు అసెంబ్లీ. చల్ అక్కడ ప్రజలంతా సస్తా ఉంటే, కామారెడ్డి మెదక్లా వరద వచ్చి కొట్టుకపోతా ఉంటే ఇలా పోయి వాళ్ళని ఆదుకోవాలి. కానీ గీడ ముచ్చటైంది అన్నాడు. ఈడేం చేస్తాం మనము? ఈ టైంలో ఉండాల్సింది అక్కడ మనము నాయకులు అంతా పోయి సేవ చేయాల్సిన సందర్భంలో మనం ఈడ కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది అన్నాడు. బయటకు వచ్చిండు, చక్కగా అమరవీరుల స్తూపం కాడికి పోయిండు, అమరవీరుల స్తూపాన్ని గుడితో పోల్చిండు. ఇది మాకు ఒక గుడి అని చెప్పిండు. ఇంతకుముందు అన్నాడు అవడన్నా అమరవీరుల స్తూపం. దాన్ని దేవాలయంతో పోల్చి ఎలా బ్రహ్మాండంగా ఆ కుటుంబాలకి భరోసానిచ్చిండు, ఆ కుటుంబాలకి అండగా నిలబడ్డాడు అని అనుకోవచ్చు. ఈ మాట ద్వారా వాళ్ళని దేవుళ్ళని చేసిండయా, అమరవీరుల కుటుంబాలని దేవుళ్ళని చేసిండు. అట్లా ఉండాలి పనితీరంటే. అరే ఏడ ప్రాబ్లం వచ్చినా ఆడ పోయేది లేదు, ఇంకో దగ్గరకు పోయి టైంపాస్ చేసి మళ్ళా కుదిరినప్పుడు పోవాలి. ఆనాడు ఏడున్నాడు తెలుసా? 42% రిజర్వేషన్ కోసానికి, ఎన్నికల కోసానికి. ఎందుకో ఎన్నికల ఆత్రం. ఇన్ని రోజులు పెట్టిన దానికి ఏమున్నది ఈ కొద్ది రోజుల్లో? ఆ ఎన్నికలకు రిజర్వేషన్ ఎట్లా అని బట్టి మహేష్ గౌడ్, మీనాక్షి అంతా కూర్చొని ఒక దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు. ఆడ కామరిలో కొట్టుకపోతున్నారు అంటుంటే అది ముఖ్యమా? అప్పుడు అదే కావాల్సింది. ఎందుకంటే తెల్లారితే అసెంబ్లీలో పెట్టుకోవాలి, అసెంబ్లీలో మాట్లాడుకోవాలి. ఇట్లా అంటే మన ఆలోచనలు ఎట్లున్నాయి, మన ఆలోచన వైఖరి ధోరణి ఎట్లా ఉంది, ఏది ఇంపార్టెన్స్ అని చెప్పి ప్రయారిటీలు వెతుక్కుంటా ఉన్నారు. ప్రజలు సస్తే సావని, ఎవరిని సావు వాడు వస్తాడు.